ప్రకాశం జిల్లా దర్శీపట్నంలోని పొదలి రోడ్లో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద 4.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన విద్యుత్ డివిజనల్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నూతన డివిజనల్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని మంత్రులు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, గెదలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ బర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, సుబ్బారావు తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ జిల్లా ఎస్ఐ, ఈఈ, ఏడీ తదితర అధికారులు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము కానీ మా ఎంపీ గారు, ఇన్ఛార్జ్ గారు లక్ష్మి గారు, స్వామి గారు, మినిస్టర్ గారు, మా జనార్దన్ గారు, అశోక్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరం కలిసి వాళ్ళ దర్శి కాన్స్టిట్యున్సీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా దర్శికి డివిజనల్ ఆఫీసు దాదాపు 4.5 కోట్లు పెట్టి కడుతున్నాం ఇక్కడ. అదే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొత్తగా పవర్ స్టేషన్ దాదాపు 4.5 కోట్ల పెట్టి ఉల్లగల్లి గ్రామంలో పవర్ స్టేషన్, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ముందుకు వెళ్తాము. మీకు తెలియదు కాదు, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున 33,000 కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంట్లో భాగంగా వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ పాల్గొంటాం.